ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఎవరెస్ట్ పర్వతారోహకుడు సురేష్ బాబు మౌంట్ మనుషులు మౌంట్ రొటేషన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా నిలిచారు. కర్నూలు ఎంపీ, ఎమ్గనూరు ఎమ్మెల్యే అతనిని అభినందిస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రీసెంట్గా 2-3 మౌంటైన్స్ ఎక్కిన వాళ్ళు కూడా నార్త్ సైడ్లో టెంజింగ్ లాగా చేస్తారు. చాలాసార్లు అప్లై చేస్తున్నాను. సురేష్ బాబు దాదాపు 5 ఖండాలలో పర్వతాలను అధిరోహించి కూరగాయల గ్రామానికి అయితేనేమి, ఎమ్మెల్యే నియోజకవర్గానికి అయితేనేమి, రాష్ట్రం మొత్తం అయితేనేమి, దక్షిణ భారతదేశానికి అయితేనేమి, భారతదేశానికి అయితేనేమి ఒక ఆనందించమని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈయనకు స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏ సహకారం అందించాలో అవన్నీ అందించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈయనతో పాటు మేము కూర్చొని ఫోటో దిగడం మాకు నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే మా ప్రాంతం వాడు ఇంత సాధించారంటే చాలా గొప్ప విషయం. ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా, స్టేట్ గవర్నమెంట్ ద్వారా నేను ప్రయత్నం చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎంపీ గారు ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఈయనకు ఎలాంటి ఏదైనా అవసరమైనా మా దగ్గరికి వస్తే మేము సాయం చేసి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ వేదిక ద్వారా. నిన్నటి రోజున నా గురించి పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే మన భారతదేశంలో 9 ఎత్తైన పర్వతాల పైన నవరత్నాలు విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది. అది ప్రదర్శించడం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి ఆయన్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని దాదాపుగా ఇన్ని పర్వతాలు అధిరోహించాను. ఆయన పైన ఉన్న ఇన్స్పిరేషన్ సార్ దగ్గర నుంచి చాలా ధైర్యం నేర్చుకున్నాను. ఆ ధైర్యంతోనే మనకున్న భారతదేశంలో 9 పర్వతాల పైన ఒక్కొక్క పర్వతం పైన ఒక్కొక్కటి పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం మా ఇంటికి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు, అలాగే వచ్చేసి ఎమ్గనూరు ఎమ్మెల్యే తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మా హౌస్ ఓపెన్ చేసి నాతో చాలా టైం స్పెండ్ చేసి నాకు అన్ని విధాలుగా ఆదుకుంటామని, అలాగే వచ్చేసి నా సమస్యని జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్తామని సార్ వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు మా ఇంటికి వచ్చి రిబ్బన్ కట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.